ఈరోజు మనం తెలంగాణ వంటింట్లో టేస్టీ కస్టర్డ్. గోరువెచ్చని పాలు తీసుకొని దానిలో కస్టర్డ్ పౌడర్ కలిపి లమ్స్ లేకుండా మనం పొయ్యి మీద పెట్టుకొని ఆపకుండా ఉడికించుకోవాలి. కొంతమంది ఏంటంటే పాలలో కలిపి పోస్తారు, అలాంటప్పుడు గడ్డ కట్టే అవకాశాలు ఉంది. ఇలా మనము డైరెక్ట్గా ఇందులో కలుపుకుంటే ఇలా గడ్డలు కట్టే అవకాశం లేకుండా ఈజీగా ఉంటుంది. ఇది కొద్దిసేపు ఆపకుండా కలపాలండి, లేదు అంటే కిందికి అడుగంటుతుంది. కొంచెం ఉడికాక ఇందులో నేను ఒక చిన్న కప్పు చక్కెర అయితే వేస్తున్నా. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉడికిపోయిందండి. ఇది ఇలానే వదిలేస్తే దాని మీద లేయర్ లాగా వస్తుంది. స్పూన్ తీసేసి మనము మూతతోటి కవర్ చేసుకొని చల్లగా అయిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినేటప్పుడు దీనిలో ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినాలి. బాదాం నైఫ్ తోటి కట్ చేస్తే కింద చిత్తిపోతుంది. నైఫ్ చాలా షార్ప్గా ఉంది, కోసుకుంటుందండి. నేను ఇలా ట్రై చేశాను ఈసారి అయితే. నిమ్మకాయ మిషన్లో ఒక 4 బాదాంలు వేసి ఇలా క్రస్ట్ లాగా చేశాను, చాలా బాగా వచ్చింది. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను కస్టర్డ్ చేసినాక. దీనిలో నుండి మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతా ఫ్రూట్స్ అన్నీ కలిపేసుకుందాం. మిక్సింగ్ బౌల్లో డ్రై ఫ్రూట్స్, పొమోగ్రానేట్, యాపిల్, బనానా. నా దగ్గర ఇవి ఫ్రూట్స్ ఉన్నాయి. మీ దగ్గర ఇంకేదన్నా వేరే ఫ్రూట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. పిల్లలకు కాల్షియం అనేది ఖచ్చితంగా అవసరం. కొంతమంది పాలు తాగమని మారం చేస్తారు కదా, అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెట్టండి. పాలు, ఫ్రూట్స్ రెండు కూడా వాళ్ళకు పొట్టలకు వెళ్ళిపోతాయి ఈజీగా. టేస్ట్గా ఉంటుంది కనుక తినేస్తారు. మనము విడిగా ఫ్రూట్స్ తినమన్నా పాలు తాగమన్నా కొంచెం మరాయిస్తారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీ దగ్గర ఇంకా ఏదైనా ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి. అండ్ ఈజీ అండ్ టేస్ట్ కస్టర్డ్. ఫ్రూట్ సాలడ్ కూడా అంటారు కొంతమంది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. పిల్లలకు ఇలా చేసి పెడితే బౌల్ మొత్తం ఖాళీ చేస్తారండి. సూపర్ టేస్ట్గా ఉంది.